సో ఫ్రెండ్స్ మావాడైతే ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఇంటర్వ్యూల కోసం ప్రిపరేషన్ అవుతున్నాడు. కొంచెం తెలుగు మీడియం స్టూడెంట్ కాబట్టి కొంచెం నేర్చుకున్నాడు. సో ఇప్పుడు ఎట్లా చెప్తాడు అనేది చూద్దాం ఒకసారి. సో మిస్టర్ కళ్యాణ్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ బ్రీఫ్లీ టు ద హెచ్ఆర్. Okay. My name is Revula Kalyan. I am from Rajana Sisila. I have completed my graduation in the stream of commerce at Shatavana University. Coming to my strengths, I am a quick learner and hard worker person. My hobbies are reading books and playing volleyball. My family background is we are 4 members including me. My father is a farmer, my mother is a homemaker and my younger brother is doing his graduation. సో ఇది సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఒక వారం కింద సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎట్లా చెప్పినావు నువ్వు? చెప్పరా కొంచెం, ఎందుకంటే అందరం ప్రాక్టీస్ చేయకుండా లేకుండా. సో ఏంది బట్టుడు అని కాదు కానీ అర్థం చేసుకోవాలి, తెలుగులో అర్థం చేసుకోవాలి, దాన్ని ఇంగ్లీష్లో చూసుకోవాలి, చదవాలి. మొత్తానికి దాని తెలుగులో మీనింగ్ తెలియకుండా ఆడ ఏది ఉంటే అది బట్టి పట్టడం కాదు, అర్థం చేసుకొని చదువుకోవాలి. బట్టి పడితే ఎట్లా అంటే మీరు దాని మీనింగ్ తెలియకుండానే మీరు దాన్ని బట్టి పడితే తప్పు. అర్థం చేసుకోవాలి తెలుగులో, ఓకేనా? అండ్ ఇంకొక క్వశ్చన్, సో వాట్ ఈస్ కంటెంట్ మోడరేషన్? మన రీసెంట్ ఇంటర్వ్యూకి అందుకే అడుగుతున్నా, వాట్ ఈస్ కంటెంట్ మోడరేషన్? Content moderation is reviewing and monitoring user-generated data in social media platforms. Without content moderation, the internet is unsafe. To ensure safety in internet, the content moderation is important. Any photo or video uploading in social media platforms does not follow community guidelines and rules. And any fake news spreading in social media, we can remove it as a content moderator. సో ఇప్పుడు ఇదంతా నువ్వు బట్టి పట్టినావు అనుకుంటారు కాబట్టి దీని మీనింగ్ తెలుగులో కూడా చెప్పు తొందర, ఒక 10 సెకండ్స్లో. అసలు తెలుగులో వాట్ ఈస్ కంటెంట్ మోడరేషన్? తెలుగులో చెప్పు. కంటెంట్ మోడరేషన్ ఏంటంటే, మనం ఈ కంటెంట్ అనేది ఎవరైతే మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారో చాలామంది, దాన్ని మనం ఏం చేయాలంటే యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోను అనాలిసిస్ చేసి దాన్ని రివ్యూ చేసి దానికి మనం రివ్యూ ఇవ్వాలన్నట్టు వీడియోకి. ఒకవేళ కమ్యూనిటీ గైడ్లైన్స్ లేకపోతే దానికి కాపీ రైట్స్ పడతాయి, తీసేస్తారు యూట్యూబ్ నుంచి. లేదా యూట్యూబ్ అయినా ఫేస్బుక్ అయినా అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మనం అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ చేసి దాన్ని అంటే ఆ వీడియో ఏ పర్పస్లో ఉందో దానికి రివ్యూ అనేది ఇవ్వాలన్నట్టు. అదే కంటెంట్ మోడరేషన్ అంటారు. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. ప్రాక్టీస్ వెల్ అండ్ ఆల్ ది బెస్ట్ మిస్టర్ కళ్యాణ్ అండ్ ద వ్యూవర్స్ ఆల్సో.